भाई तेरे काम की चीज नहीं है वो। ఒకసారి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వు. अलग अलग दिख रहे थे मेरी क्या गलती है मैडम? दो भी अच्छे से ओके। तो मैं चाह रहा सब जगह ये 8 दे रहे हैं, 120 रुपए 20 रुपए बढ़ के लेके आप बरोबर 4 वाले। अम्मी हमारे में ले इसे देख। अच्छा हम जाओ दो वाटर बॉटल ले लेता। చాలా రకాల ఐటమ్స్ అయితే నాకు కనిపించాయి అన్నమాట. డోర్ కర్టన్స్, డోర్కు డెకరేషన్ చేసుకునే ఐటమ్స్, ఉలన్స్కి చేసిన ప్రతి ఒక్క ఐటమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా తిరిగి నాకైతే చాలా అలసట అయితే వచ్చేసింది. ఒక చోట అయితే స్నాక్స్ కోసం ఆగామన్నమాట. రుమాలి రోటీ తీసుకుందామని ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాము. క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉందన్నమాట. నేను మీ అందరు ఇంకా పార్ట్ 2 కోసం అయితే అందరూ ఎదురు చూస్తున్నారు అని నేను అనుకుంటున్నాను. ఇంకా అసలు నిజంగా చెప్పాలంటే అమీర్ పీర్ దర్గా చుట్టూరు ఎన్ని షాప్స్ ఉన్నాయంటే లెక్కలేనన్ని ఉన్నాయన్నమాట. ఈసారి
నేనైతే చాలా చాలా అలసిపోయానండి. షాప్స్ ఒకటి కాదు, ఒకటికి మించి ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇక్కడ పింగాణి ప్లేట్స్ అయితే చాలా బాగున్నాయి, కాకపోతే ప్రైస్ కూడా ఎక్కువగా ఉందన్నమాట. ఇంకా ఇటు సైడ్ అయితే అన్ని మక్కా ఫోటోలు అయితే ఉన్నాయన్నమాట. డోర్కి పెట్టుకునే ఫొటోస్ కానివ్వండి, కార్లో డెకరేషన్ చేసుకునే ఐటమ్స్ కానివ్వండి, కీ చైన్స్ కానివ్వండి, ఉలన్స్కి సంబంధించిన డెకరేషన్ ఐటమ్స్ కానివ్వండి, ఖురాన్ పేడీస్ కానివ్వండి, అన్నీ ఆల్మోస్ట్ అయితే ఒక్క ఫ్రేమ్ అడిగామన్నమాట. 2500 చెప్పాడు. ఒక్క మాషాల్లా ఆ ఒక ఫ్రేమ్ వచ్చేసి 2500 అయితే చెప్పాడు. ఎక్కడైనా ఉరుస్ జరిగేటప్పుడు ఏవైనా మనకి తక్కువలో వస్తాయి అనుకుంటాం, కానీ చాలా చాలా రేట్లు అయితే ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇక్కడ 6 పీసెస్ గ్లాస్ ఐటమ్స్ అయితే 350 చెప్పారనమాట. నిజంగా అసలు ఎంత అంటే మేము తీసుకున్నవి చాలా చిన్నవిగా ఉన్నాయి, కాకపోతే రేట్ ఎక్కువ ఉండేసరికి మేము ఇంకా అక్కడ పెట్టేసి వచ్చేసామన్నమాట పక్కకి. ఇంకా ఇక్కడ వచ్చేసి 2 డజన్లు 100 రూపీస్ అయితే పే చేస్తున్నారు. ఇక్కడ బ్యాంగిల్స్ కానివ్వండి, ఇంకా ముత్యాలకు సంబంధించిన హారాలు, చిన్నపిల్లలకి సంబంధించిన స్టోన్ ఐటమ్స్, అలాగే ఇంకా జ్యువెలరీస్ చాలా అంటే చాలా ముద్దుగా ఉన్నాయన్నమాట. నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇయర్ రింగ్స్ అయితే చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట. వెళ్ళాలి ఏమో అర్థం కాలేదు. ఇంకా ఒక సైడ్ నిలబడి అసలు చాలా క్రౌడ్గా ఉందన్నమాట. ఈసారి మాత్రం కడపలో అమీర్పీర్ దర్గా దగ్గర అయితే పోలీసు వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారండి. చిరు వ్యాపారస్తులు, చిన్న వ్యాపారస్తులు, ఉలన్స్ అమ్ముకునే వాళ్ళు, అలాగే ఇంకా ఫ్లవర్స్ వార్స్లు అన్నీ అమ్ముకునే వాళ్ళు అయితే రోడ్ సైడ్ వాళ్ళని అసలు కొట్లో ఏవైతే ఉంచడం లేదనమాట. ఎందుకంటే జనాలు నడిచే చోట కొంచెం ఫ్రీగా ఉండాలి రోడ్డు అని మొత్తం అయితే తీసేస్తున్నారు. ఇక్కడ షెడ్లలో ఉంచుకునే వాళ్ళు షాప్స్ మాత్రమే వాళ్ళు ఎవరు ఏమనకుండా షాప్స్ అయితే అలౌ చేశారనమాట. ఎందుకంటే రోడ్ సైడ్ బెలూన్స్ అమ్ముకునే వాళ్ళు, అలాగే ఇంకా జూమర్స్ అమ్ముకునే వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారనమాట. ఫ్లవర్స్ అన్ని పేర్చుకొని అమ్ముకునే వాళ్ళు, బుట్టలు అల్లుకొని కూర్చొని అమ్ముకునే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు చాలామంది చూశాను. ప్రతి ఒక్కరిని చాలా చాలా స్ట్రిక్ట్ చేసి అక్కడి నుంచి అయితే తీసేయమని ఆర్డర్స్ వచ్చాయంట. అందుకే రోడ్ అంతా ఖాళీగా ఉండాలి, జనాలు నడచడానికి ఫ్రీగా ఉండాలని మొత్తాన్ని అయితే అసలు పంపించేస్తున్నారు పక్కకి. ఇక్కడ చెప్పులు అలాగే శాండిల్స్ చాలా తక్కువగా ఉన్నాయి. 250, 350 అలా ఉన్నాయన్నమాట ప్రైజ్లు. కాకపోతే నాకు అంతగా నచ్చలేదు. చిన్న పిల్లలకి అయితే అసలు చాలా ముద్దుగా ఉన్నాయి. స్లిప్పర్స్ కానివ్వండి, హీల్స్ కానివ్వండి, ఎంత బాగున్నాయండి. ఇంకా టాయ్స్ అయితే ఎంత చెప్పాడంటే ఒకసారి నేను ఈ టాయ్స్ అయితే అడిగామన్నమాట. 100 250 చెప్పాడు. ఇంతకీ ఒక లాస్ట్ 100కి ఇస్తానని చెప్పారు. అక్కడ చూసారా ఎంతమంది ఉన్నారు కర్ఫ్యూగా. అసలు ఒక్కొక్క షాప్ దగ్గర 2 ఉన్నారండి కంపల్సరీ. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వాళ్ళు, కొంచెం బాగా పలుపడి ఉన్న వాళ్ళైతే మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఒకళ్ళు పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిన వారు, కానిస్టేబుల్, అలాగే ఇంకా పక్కనైతే కొంచెం తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట. అసలు ఇంతమంది క్రౌడ్ని వాళ్ళు కంట్రోల్ చేస్తున్నాడంటే అసలు చాలా గ్రేట్ అనమాట. దర్గాకు వచ్చిన పని పూర్తి అయ్యిందండి. ఎక్కడ కూడా పెండింగ్ అయితే పర్లేదు మాకు. ఇంకా అన్నీ తిరిగేసరికి నీరసపడిపోయాను నేనైతే ఆల్మోస్ట్. ఇంకా చిన్నగా బయలుదేరి ఇంకా ఇంటికి వెళ్దాము అని ఇంకా ఎక్కడ కూడా ఆగకుండా వెళ్ళిపోతున్నాము. కాకపోతే ఇంకా సగం దూరం పోయినాక 10:30 అయిపోయింది ఆల్మోస్ట్. ఈ కడపలో మంచి ఫేమస్ రెస్టారెంట్ ఎక్కడ అని మేము సెర్చ్ చేసామన్నమాట. సెర్చ్ చేసిన వెంటనే మాకు మంచి మండి అనేది గూగుల్లో సెర్చ్ చేసిన వెంటనే 5 స్టార్ రేటింగ్తో అయితే మాకు ఈ మండి కనిపించింది అనమాట. వెళ్ళే దారిలోనే అయితే సూపర్గా ఉందండి, నిజంగా చెప్తున్నాను. చికెన్ దమ్ బిర్యానీ చెప్పాము, అలాగే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చెప్పాము, అలాగే ఇంకా
ఫిష్ బిర్యానీ చెప్పాము. 3 అయితే ఆర్డర్స్ అయితే ఇచ్చేసామన్నమాట. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందనమాట. మండీకి అలాగే మేము వెళ్ళే రూట్ కొంచెం హాఫ్ అన్ అవర్ టైం పట్టింది. ఇంకా ఎట్టకేలకి ఇంకా రెస్టారెంట్ ముందైతే ఉండి మేము కనుక్కోలేకపోయాము, అసలు కన్ఫ్యూజ్ అయిపోయామన్నమాట రూట్స్. ఇంకా స్ట్రైట్గా మా ముందే ఉందన్నమాట మండి కూడా. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయి కూర్చున్నాము. అక్కడికి ఆల్మోస్ట్ మొత్తం బుక్ అయిపోయాయి అన్నమాట. అసలు ఫుల్గా ఉన్నారు రెస్టారెంట్లో అయితే. ఇంకా కూర్చొని ఇంకా చోట ఖాళీగా ఉంది. ఇక్కడ ఈ టేబుల్ అయితే ఇచ్చేసాడు. అంటే ఖాళీ అయిపోయిన వెంటనే మాకు పిలుస్తానని చెప్పేసి ఇక్కడైతే చికెన్ సూప్ అయితే ఆర్డర్ పెట్టేసాము. ఫస్ట్ ఇంకా వచ్చిన ఒక 10 minutesకి అయితే అక్కడ ఖాళీ అయిపోయింది అనమాట. ఇంకా చికెన్ దమ్ బిర్యానీ చెప్పాము, అలాగే చికెన్ 65 చెప్పాము, అలాగే ఇంకా ఇక్కడ వచ్చేసి ఫిష్ బిర్యానీ చెప్పామన్నమాట. ఇంకా తినేసి బయలుదేరాలండి. చాలా అలసిపోయాము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.